హలో అండి. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ యూపీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామ్ మొన్న జరిగింది. చాలా 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 కఠినంగా వచ్చింది. చూసాను ఆ పేపర్ని, జనరల్ స్టడీస్ పేపర్. సో ఇక్కడ ద థింగ్ ఈజ్, అంటే యూపీఎస్సి సివిల్స్ ఒక 3 attempts to 4 attempts ఇచ్చిన వాళ్ళు కొంచెం ఒక రకమైన షిఫ్ట్ ఓవర్ ప్రాసెస్లో ఉంటారు. సో దే మైట్ బీ లుకింగ్ ఫర్ రైటింగ్ గ్రూప్ 2, ఏపీపీఎస్సి గ్రూప్ 2 రాద్దాం అన్న ఒక ఆలోచనలో ఉంటారు న్యాచురల్గా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో స్పెసిఫిక్గా. దీనికి నేను చేయడానికి కారణం ఏంటంటే, ఐఎమ్ 1980 బార్న్. నేను సివిల్స్ రాశాను, మొత్తం ఆల్ అటెంప్ట్స్ ఇచ్చాను. యూపీఎస్సి ఫెయిల్. తర్వాత దురద కొద్దీ కొంచెం దురద ఉంటుంది కదా యూపీఎస్సి అన్నది. సో గ్రూప్ 1 కూడా ఒక 3 times మెయిన్స్ రాశాను, ఫెయిల్. సో ఫైనల్గా 2019 నోటిఫికేషన్లో ఐ గాట్ స్టేట్ వైడ్ 44th ర్యాంక్ అండ్ ఐ సెటిల్డ్ యాజ్ గ్రూప్ 2 ఆఫీసర్. సో ఇక్కడ నాకు ఏంటంటే, ఇంకా లైఫ్లో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత గ్రూప్ 2కి వచ్చా. సరే, కొంచెం ఫ్యామిలీ, బీయింగ్ ఏ సింగిల్ సన్, దాంతో నాకు కొంచెం ఇల్లుని ఫుడ్ ఉంది, దాంతో ఐ కెన్ సస్టైన్ దట్ మచ్ లాంగ్. బట్ 2019 నోటిఫికేషన్ కానీ సక్సీడ్ అవ్వకపోయి ఉంటే మాత్రం నా లైఫ్ ఎటు వెళ్ళేదో కూడా అర్థమయ్యేది కాదు. బట్ లక్కీలీ అవుట్ ఆఫ్ మై హార్డ్ వర్క్ ఐ సెక్యూర్డ్ స్టేట్ వైడ్ 44th ర్యాంక్ ఇన్ 2019 నోటిఫికేషన్. సరే, అది నా స్టోరీ. ఐ టుక్ ఆల్ మై ఛాన్సెస్ ఇన్ మై లైఫ్ అండ్ దట్స్ నాట్ కరెక్ట్ అని తర్వాత అర్థమైంది. ఎందుకంటే నా రూమ్మేట్స్, నాతో పాటు యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 2004 నుంచి 2010 మధ్యలోనే 2007-8 2 నోటిఫికేషన్స్ పడినాయి గ్రూప్ 2. వాళ్ళు అప్పటికే ఒక 3 attempts ఇచ్చున్నారు. 2007లో గ్రూప్ 2 రాగానే ఒక 2 పర్సన్స్ దే గాట్ జాబ్స్, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ లాగా. దే గాట్ సెటిల్డ్ ఇన్ 2007 ఇట్ సెల్ఫ్. ఇంకా నా రూమ్మేట్కి అయితే 2007లో వచ్చిన పోస్టు నాకు 2021లో తెచ్చుకున్నాను అనమాట. అంటే ఒక ఏదో సాధించేద్దాం, యూపీఎస్సి కలెక్ట్ అది ఉంటుంది న్యాచురల్గా, ఒకేసారి కొడితే కుంభస్థలం కొట్టేద్దాం. బట్ అందరికీ అన్నీ అవ్వవు లైఫ్లో. సో సమ్హౌ సమ్ 2 people వెంట అవే. ఇంకా అలా 2011లో కూడా 2 ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు గ్రూప్ 2 రాసుకుని. సో అలాంటి పరిస్థితులు జనరల్గా ఉంటాయి మనకి. సో ఒకవేళ మీరు కానీ ఒకవేళ యూపీఎస్సి బ్రేక్ తీసుకుని ఏపీపీఎస్సి గ్రూప్ 2 రాద్దాం అన్న డెసిషన్ కానీ తీసుకుంటే, అంటే మనం జనరల్గా యూపీఎస్సినా లేకపోతే స్టార్టింగ్లోనే యూపీఎస్సి ఆర్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 అని చెప్పి డెసిషన్ తీసుకునేటప్పుడు ఎంట్రీ లెవెల్లో జనరల్గా మనం ఏం చూస్తామంటే, యూపీఎస్సి అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది అండ్ డైరెక్ట్గా మనం హయ్యర్ పొజిషన్స్కి రీచ్ అయిపోవచ్చు అన్న ఒక ఆశతో ఎంటర్ అవుతాం. బట్ వెరీ మినిమల్, యు ఆల్ నో, సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ విల్ ఎంటర్ ఇంటూ, అప్లికేషన్ పెట్టడమే ల్యాక్స్ పెడతారు ఆల్ ఓవర్ ఇండియా, అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ విల్ బీ అరౌండ్ 1000, less than 1000 లైక్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ అదనమాట, ఎవ్రీ ఇయర్ జరుగుతుందని ఒకటిని ఒకేసారి హయ్యర్ పొజిషన్స్కి రీచ్ అవుదాం అన్న ఒక ఆశతో ఎంటర్ అవుతాం. సరే, మొత్తానికి గ్రూప్ 2 అనేది చిన్న స్థాయి కాబట్టి ఆ టైంలో మనకు అది కనబడదు. బట్ వెన్ 3 years 4 years crossed over and we couldn't clear prelims or we couldn't clear mains, some point ఏజ్ ఒకటి అయిపోతూ ఉంటుంది, 27, 28,
29, 30 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ లుక్ ఫర్ అనదర్ సమ్ అదర్ రెవెన్యూ లైక్ గ్రూప్ 2. సరే, ఇప్పుడైతే రెడీగా గ్రూప్ 2 నోటిఫికేషను September 15th వస్తుందని కన్ఫర్మ్. సో September 15th వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ హై టైం. ఈ జూన్ మంత్లో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెసిషన్ తీసుకుని స్ట్రిక్ట్లీ గ్రూప్ 2 కానీ కూర్చోవాలని డెసిషన్ తీసుకుంటే యూ కెన్ ట్రై ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ similarities and differences in UPSC and APPSC Group 2. ఈ డిఫరెన్సెస్ చూసే ముందు ఒక్కటి మాత్రం బాగా అర్థం చేసుకోండి. అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నంతసేపు మీరు గుర్తుంచుకోండి, యూపీఎస్సి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏపీపీఎస్సి గ్రూప్ 2. యూపీఎస్సి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏపీపీఎస్సి గ్రూప్ 2. నేను రెండు రాసిన వాడిగా చెప్తున్నా, యూపీఎస్సి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏపీపీఎస్సి గ్రూప్ 2. ఇట్ ఈజ్ సిమిలర్ టు గ్రూప్ 1. ఓకే, యూపీఎస్సి సిమిలర్ టు గ్రూప్ 1, బట్ యూపీఎస్సి అండ్ గ్రూప్ 1 ఆర్ నాట్ ఈక్వల్ టు గ్రూప్ 2. ఈ ఈక్వేషన్ చాలా జాగ్రత్తగా గ్రూప్ 2 ప్రిపేర్ అన్నంతసేపు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి మిత్ తోటి ఉంటుంది, ఆ మిత్లోంచి కూడా మీరు బయటకు వచ్చి గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి. ద థింగ్ ఈజ్, మిత్ ఏంటంటే యూపీఎస్సి చదివితే గ్రూప్ 2 అనేది ఒక కేక్ వాక్ అని అనుకుంటారు బయట. కేక్ వాక్ కాదు కదా, ఇట్స్ ఏ హార్డ్ రాక్ వాక్. కాళ్ళన్నీ పుండ్లు పడతాయి గ్రూప్ 2లో. ఓకే, ఇట్స్ ఏ రాక్ వాక్, నాట్ కేక్ వాక్. మీరు యూపీఎస్సికి ఎంత కష్టపడుతున్నారో ద సేమ్ అమౌంట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్ గ్రూప్ 2 ఆల్సో. అప్పుడే గ్రూప్ 2లో మీకు సక్సెస్ వస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ కేక్ వాక్. ఎందుకంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి గ్రూప్ 2లో. అందుకని మీరు ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ టేక్ ఏ డెసిషన్ దట్ యు ఆర్ రైటింగ్ గ్రూప్ 2. నౌ కమింగ్ టు సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. ఇది నిన్నే ఆల్రెడీ గ్రూప్ 2 స్టూడెంట్స్కి నేను ఒక ప్లాన్ కింద తయారు చేశాను. ఈ ప్లాన్ మీకు ఇంకా చాలా ఎక్కువ అవసరం. ఇమీడియట్గా ఈ స్ట్రాటజీ అండ్ ప్లాన్ని మీరు June 1st or 2nd or 3rd నుంచి ఇంప్లిమెంట్ చేస్తేనే యూ విల్ హ్యావ్ ఎ స్లైట్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ గ్రూప్ 2. ఎందుకంటే గ్రూప్ 2 అనేది కూడా ఒక 4 లక్షల మంది అప్లై చేస్తారు, ఉన్న పోస్టులు 750. సో మీకు కావాల్సిన సిమిలారిటీస్ డిఫరెన్సెస్ చెప్తున్నా ఇక్కడ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ వినండి అండ్ ట్రై టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మనకి ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ సొసైటీ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రిలిమినరీలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ చదివి ఉంటారు మీరు, అలాగే ఇండియన్ జాగ్రఫీ చదువుంటారు, మీరు ఏపీ జాగ్రఫీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యూ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ సమ్ డిసడ్వాంటేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏపీ జాగ్రఫీ. సరే, ఇండియన్ సొసైటీ అందరికీ కొత్తే. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ ఫర్ యూపీఎస్సీ పీపుల్ టు రీడ్, ఎందుకంటే పాలిటీ చదువుంటారు అండ్ సోషల్ ఇష్యూస్ చదువుంటారు, ఎథికల్ ఇష్యూస్ చదువుంటారు. కాబట్టి ఇండియన్ సొసైటీ ఈజ్ ఆల్సో గుడ్. మెంటల్ ఎబిలిటీ న్యాచురల్గా మీకు వచ్చే ఉంటుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ అంటారా, యూ హ్యావ్ టు యాడ్ ఏపీ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్, మిగతా అన్నీ సేమ్. సో ఇక్కడ మీకు అడ్వాంటేజ్ అలా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ ప్రిలిమినరీ వరకు యూ విల్ బీ కంఫర్టబుల్గా గెట్ ఇన్ అవుతారు, నో ఇష్యూస్. మీకు మేజర్ ప్రాబ్లం వల్ల ఇక్కడ మెయిన్స్లో వచ్చేస్తుంది. డోంట్ థింక్ దట్ యువర్ preliminary preparation is equal to mains preparation of group 2. No, not at all same.
ఫస్ట్ మీకు దబ్బడిపోయేది ఎక్కడంటే ఏపీ హిస్టరీ దగ్గర అనమాట. ఏపీ హిస్టరీ 75 క్వశ్చన్స్ అడుగుతాడు. లిటరలీ యూ హ్యావ్ టు రీడ్ ఎ లాట్. సో దిస్ ఈజ్ మేజర్ డిసడ్వాంటేజ్ ఫర్ యూ. ఏపీ హిస్టరీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అది ఒకటి. సెకండ్ది, ఇండియన్ పాలిటీ యూ థింక్ యూ రీడ్ లక్ష్మీకాంత్ and you are very good at polity, but definitely you will not be good at polity with regard to group 2 exam. Definitely not. ఎందుకంటే ఇండియన్ పాలిటీలో మీకు 75 క్వశ్చన్స్ అడుగుతాడు, వేరేజ్ యూపీఎస్సీలో యూ ఎక్స్పెక్ట్ ఓన్లీ 15 క్వశ్చన్స్. 15 క్వశ్చన్స్కి చదవడానికి మీరు చాలా ఎగరగొట్టేస్తారు న్యాచురల్గా. అంటే ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ చదువుతారు, లేకపోతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పాలిటీని చదువుతూ ఉంటారు, అంతేగాని రియల్ పాలిటీ సబ్జెక్ట్ని మొత్తం డీల్ చేయరు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు లక్ష్మీకాంత్నే బేస్ చేసుకుని చదువుతారు, కానీ యూ డోంట్ రీడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఆర్టికల్ ఫార్మాట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని, బేర్ యాక్ట్ని కానీ డైరెక్ట్గా లేకపోతే డీడీ బస్సుని కానీ మీరు జనరల్గా తీయరు. యూ జనరలీ డిపెండ్ ఆన్ లక్ష్మీకాంత్ ఫర్ దిస్ 15 క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ పాలిటీ. దట్స్ ఇనఫ్. 15 క్వశ్చన్స్ రాలేదనే మొన్న బాధ. యూ ఎక్స్పెక్ట్ 15 వేర్ యూ గాట్ ఓన్లీ సమ్ 6 to 7 అండ్ దేర్ వర్ నో క్వశ్చన్స్ ఫ్రమ్ లక్ష్మీకాంత్ అనేది మీ జనరల్ కంటెన్షన్. బట్ ఇక్కడ ఏపీ ఇండియన్ పాలిటీకి వచ్చేసరికి ఏపీఎస్సీలో యూ విల్ బి ఆస్క్డ్ 75 క్వశ్చన్స్ రైట్ ఫ్రమ్ ఆర్టికల్ 1 to ఇంకా హీ విల్ గో డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్ విత్ రిగార్డ్ టు గ్రూప్ 2. సో ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో ఎ డిసడ్వాంటేజ్. జనరలీ యూ థింక్ దట్ యు ఆర్ మాస్టర్ ఆఫ్ ఇండియన్ పాలిటీ విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏపీఎస్సీ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ మాస్టర్. అదొక నిజాన్ని గ్రహించండి. సెకండ్, థర్డ్, ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఓకే, యు ఆర్ కంఫర్టబుల్, యు నో ద కాన్సెప్ట్స్, నో ప్రాబ్లం. యూ విల్ బి రీడింగ్ కరెంట్ అఫైర్స్ ఇన్ కంఫర్టబుల్ వే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఒకటే చేంజ్ ఏంటంటే ఇక్కడ కూడా ఇండియన్ ఎకానమీలో యూపీఎస్సీలో మోర్ కరెంట్ ఈవెంట్ ఓరియంటెడ్ ఉంటుంది. ఏపీఎస్సీలో యూ విల్ బి ఆస్క్డ్ 45 క్వశ్చన్స్ విత్ స్ట్రాంగ్ బేసిక్ నాలెడ్జ్. అంటే లిటరలీ బేసిక్స్ అంటే బేసిక్సే, ఇంకా అన్ని డెఫినేషన్లు, వాటి అప్లికేషన్లు, బేసిక్ ఆఫ్ ఎకానమీ, బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అడుగుతారు 45 క్వశ్చన్స్లో అలాంగ్ విత్ కరెంట్. ఐ డోంట్ థింక్ దట్ కరెంట్ లేకుండా ఓన్లీ బేసిక్స్ అడుగుతారని నేను అనట్లే. 45 క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఇవ్వాలి కాబట్టి యూ విల్ బీ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ బేసిక్స్ యాజ్ వెల్ యాజ్ లిటిల్ బిట్ ఆఫ్ కరెంట్ ఇవ్వాలి. అంటే 30-15 అనుకోండి, పోను 30 + 15 అట్లా ఉంటుంది ఇండియన్ ఎకానమీ. సో ఇక్కడ మీరు యూ హ్యావ్ టు గో ఫర్ ద బేసిక్ నాలెడ్జ్. ఇంకా ఏపీ ఎకానమీ అగైన్ లైక్ ఏపీ హిస్టరీ, ఇట్స్ ఎ న్యూ థింగ్. ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ ఆర్ న్యూ థింగ్స్ టు యూ. అగైన్ యూ విల్ బీ కంఫర్టబుల్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. బట్ మైండ్ ఇట్, ఇక్కడ కూడా మీకు 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు బేసిక్స్కి వెళ్ళాలి. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ బేసిక్స్ మోర్. అంటే ఒక 50 క్వశ్చన్స్ బేసిక్స్ వస్తే 25 క్వశ్చన్స్ కరెంట్ అనుకోండి. సో అలాగా మీరు కొన్ని ఏరియాస్లో స్ట్రాంగ్ ఉంటారు అవుట్ ఆఫ్ దట్ 4-year ప్రిపరేషన్ ఆర్ 3-year ప్రిపరేషన్ ఇన్ యూపీఎస్సీ. ద సేమ్ టైమ్ యు ఆర్ జీరో ఎట్ సమ్ పాయింట్స్. యు ఆర్ లిటరలీ జీరో ఎట్ సమ్ పాయింట్స్. సో అందుకని ఇట్స్ నాట్ ఏ కేక్ వర్క్. సో నేను మీకు ఇచ్చిన స్ట్రాటజీ అండ్ ప్లాన్ ఇది జనరల్గా నేను అందరికీ ఇచ్చే ప్లానే, మీకు ఇంకా మోర్ రెలవెంట్ ప్లాన్. వాట్ ఐ సే, మీరు సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ వస్తుంది. యూ జస్ట్ బిలీవ్ మీ దట్ యూ విల్ రైట్ మెయిన్ ప్రిలిమినరీ ఇన్ నవంబర్. ప్రీవియస్ ఇయర్స్లో ఏం జరిగింది అనేది ఎంటైర్లీ డిఫరెంట్. దెర్ ఈజ్ నో జాబ్ క్యాలెండర్ ఇన్ ఎస్టర్ ఇయర్స్. యూ హ్యావ్ ఏ జాబ్ క్యాలెండర్ దిస్ ఇయర్ అండ్ యూ విల్ బీ గివెన్ ఏ జాబ్ క్యాలెండర్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఉగాది ఆల్సో. ట్రస్ట్ మీ, బిలీవ్ మీ. కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిగార్డింగ్ విత్ రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ మెనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. there will be necessity arising from 25 to 29, for that matter 25 to 30.
హాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ విల్ బి రిటైరింగ్ ఇన్ దిస్ 5 years. ఒక జనరేషన్ చేంజ్ జరుగుతుంది ఇక్కడ. రీజన్ ఈజ్ 95లో ఒక గ్రూప్ 2 జరిగింది, 99లో గ్రూప్ 2 జరిగింది, తర్వాత 2004లో గ్రూప్ 2 జరిగింది. ఓకే, సో ఈ 95, 99 బ్యాచ్ వాళ్ళు అందరూ కూడా ఈ 5 yearsలో రిటైర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఆల్ డిపార్ట్మెంట్స్. సో అందుకని మీకు జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 పోస్టులు రావడానికి అవకాశాలు ఎన్ననే చెప్పలేం, కానీ దేర్ విల్ బీ సమ్ పోస్ట్ అరైజింగ్ ఎవ్రీ ఇయర్ అవుట్ ఆఫ్ కంపల్షన్. అంటే మీకు అక్కడ ఒక డెప్యూటీ తహసీల్దార్లు ఉంటేనే మీకు వర్క్ నడుస్తూ ఉంటుంది. వెన్ ద డెప్యూటీ తహసీల్దార్ పోస్ట్ వాజ్ వేకెంట్, వర్క్ విల్ నాట్ గో స్మూత్లీ. సో అందుకని గవర్నమెంట్ విల్ బీ కంపెల్డ్, ఆ సిచ్యువేషన్ బట్టి న్యాచురల్గా కింద నుంచి డిమాండ్ రైజ్ అవుతుంది అనమాట. వర్కర్స్ ఎంప్లాయీస్ లేరు అని ఒక డిమాండ్ రైజ్ అవడం వల్ల ఆటోమేటిక్గా యూ విల్ బీ నోటిఫికేషన్స్ ఆర్ బౌండ్ టు కమ్. సరే, నెక్స్ట్ ఇయర్ సంగతి నెక్స్ట్ ఇయర్ వదిలేయండి, వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఇయర్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యూ జస్ట్ ఫిక్స్ దిస్ ప్లాన్. ఇంకేం డౌట్ లేదు, ఇంకా మీరు జస్ట్ ఈ డేట్స్లో ఇంచుమించుగా మీకు అటు ఇటుగా రాసేస్తారు, అవుతాయి కూడా. ఎందుకంటే దెర్ వాజ్ నో అదర్ కాన్సెప్ట్స్. సో అందుకని యూ జస్ట్ బిలీవ్ దీస్ డేట్స్. సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ వస్తుంది. బై నవంబర్ ఎండింగ్ ఆర్ సమ్వేర్ యూ విల్ రైట్ ప్రిలిమినరీ. ఇన్ జాన్వరి ఆర్ ఫిబ్రవరి యూ విల్ బి రైటింగ్ మెయిన్స్. సో మీరు జూన్లో యూ కంప్లీట్ ఏపీ హిస్టరీ, జూలైలో యూ కంప్లీట్ ఇండియన్ పాలిటీ. మీకు ఈ రెండు కూడా చాలా అవసరం మెయిన్స్లో. మిగతావి మీరు యూ కెన్ డీల్ దెమ్ లేటర్. సరే, ఇండియన్ హిస్టరీ యూ ఆర్ గుడ్. ఇఫ్ యూ ఆర్ టూ గుడ్, నెగ్లెక్ట్ ఇట్. వేరే కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఏపీ హిస్టరీ. అలాగే జూలైలో కూడా యూ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఇండియన్ పాలిటీ, బికాజ్ ఇట్ నీడ్స్ 1 month టైమ్ టు కంప్లీట్. ఎందుకంటే ఇఫ్ ఐ షో మై కోర్సెస్ లైక్ ఇప్పుడు ఏపీ హిస్టరీ ఉంది. వన్ మోర్ థింగ్, ఏపీ హిస్టరీ మీరు డోంట్ ట్రై టు సర్చ్ ఫర్ ఇంగ్లీష్ బుక్స్. ఏపీ హిస్టరీ రిగార్డింగ్ విత్ ఏపీ హిస్టరీ ఐ am telling you one thing. Regarding with AP history, I am trying to tell you one thing. ఇది చూడండి, ఇది ఒకసారి చూడండి ఏపీ హిస్టరీకి సంబంధించి. ఏపీ హిస్టరీ తెలుగు బుక్స్లో మెటీరియల్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మార్క్స్ రావాలంటే తెలుగులోనే ప్రధానంగా చదవాలి. నేను ఒక ఇంగ్లీష్ మీడియమే, ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు కాదు కదా, 2019 వరకు కూడా నేను ఇంగ్లీష్లోనే చదివా. బట్ ట్రస్ట్ మీ, వీ గెట్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ తెలుగు బుక్స్. అవేంటంటే బిఎస్ఎల్ హనుమంతరావు, తెలుగు అకాడమీ, పి రఘునాథరావు, ఇంకా అలాగా కొన్ని తెలుగులోనే ఎక్కువ ప్రధానంగా మనకి మెటీరియల్ ఉంటుంది. అందులోంచే క్వశ్చన్స్ పిక్ చేసి ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ 6 yearsలో, 6 notifications. సో అందుకని ట్రస్ట్ మీ, you have to base on Telugu textbooks rather than English. సో ఇక్కడ నా కోర్సులో మీరు చాలా కీన్గా గమనిస్తే సిలబస్ ప్రకారం నేను అన్నీ చెప్పడం జరిగింది. ఆల్ చాప్టర్స్, శాతవాహన చెప్పాను, ఇక్ష్వాకులు చెప్పాను, బృహత్పలాయనులు, సాలంకాయనులు, ఆనందగోత్రులు, విష్ణుకుండనులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు, ఆంధ్రాచోళులు. దిస్ ఈజ్ ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్కి వెళ్తే మనకి కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర యుగం, గోల్కొండ. సీ ద నంబర్ ఆఫ్ వీడియోస్. వీ హ్యావ్ టు రీడ్ ఇన్ డెప్త్ డీటెయిల్ ఆఫ్ విజయనగరం. ఇప్పుడు విజయనగరానికి వెళ్తే సంగమ వంశంలో ఉన్న రాజులందరి గురించి చదవాలి, తర్వాత సాళువ వంశం, తర్వాత తుళువ వంశం, తర్వాత అరవిడ్ డైనాసిటీ, తర్వాత విజయనగర పాలిటీ గురించి చూడండి ఎన్ని ఉన్నాయి. ఆదాయ వ్యయాలు, ఆర్థిక పరిస్థితులు, న్యాయ నిర్వహణ, రక్షక భటుల విధానం, మత సాంఘిక పరిస్థితులు, విద్యలు, భాషలు, అలాగే చివరిలో ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్.
సో ఈ విధంగా ఐ హ్యావ్ ప్రొవైడెడ్ యూ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఫర్ యూ విచ్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ వన్ సాలిడ్ సోర్స్. దానికి తోడు నేను ఏపీ హిస్టరీ బిట్ బ్యాంక్ అని చెప్పి నియర్లీ ఒక 1500 PYQs. దీస్ ఆర్ ఆల్ PYQs. బిట్ బ్యాంక్ అంటే నాట్ లైక్ సమ్ అదర్ ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ కాదు ఇది. దీస్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఆంధ్రదేశ పూర్వ చరిత్ర 1 to 30 క్వశ్చన్స్ అంటే ఇవన్నీ PYQs అపియర్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ ఫ్రమ్ లాస్ట్ 30 years. శాతవాహనుల మీద 85 క్వశ్చన్స్. అలాగా మొత్తం సిలబస్ అంతా కూడా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో ఒక బిట్ బ్యాంక్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్లు కూడా పెట్టాను. దీస్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. మీకు ఇది ఒక ఇంగ్లీష్ బుక్ ఇది. అందులో ఆ బుక్లో చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవి చాలా మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. కానీ ఇందులో ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ నేను 2008 నోటిఫికేషన్లో చూస్తే ఈ టెక్స్ట్ బుక్లోంచి అవుట్ ఆఫ్ 75 నియర్లీ 45 క్వశ్చన్స్ డైరెక్ట్గా కట్ కాపీ పేస్ట్ చేశాడు. ఈ పర్టికులర్ బుక్లో ఉన్న ఈ పర్టికులర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంగ్లీష్ క్వశ్చన్స్ 45 పిక్ చేశాడు అనమాట, డైరెక్ట్లీ కట్ కాపీ పేస్ట్. మీరు 2008 క్వశ్చన్ పేపర్ చూసి ఈ పర్టికులర్ క్వశ్చన్లు చూస్తే యూ విల్ ఫైండ్ దమ్. కట్ కాపీ పేస్ట్ అంటే ఇంక్లూడింగ్ ఆప్షన్స్. సో అంత స్ట్రాంగ్ బుక్ అనమాట ఇది. యాక్చువల్లీ గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళు ఈ టెక్స్ట్ బుక్ని, ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఈ బుక్ని ఫాలో అవ్వాలి. PYQ సబ్జెక్ట్ ఓరియంటేషన్లో అంత ఉండదు, అంటే మెయిన్స్ లాగా ఉంటుంది అనమాట. మెయిన్స్ రాయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. నాట్ ఫర్ దిస్ మన ప్రిలిమినరీకి. ఒక్క నిమిషం, ఛార్జింగ్ అయిపోతుంది, పెడుతున్నా. సో ఆ విధంగా ఆంధ్ర హిస్టరీ అనేది మీకు యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో అందుకని ఈ టైంలో మీరు నలుగురి దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకం చదవాలా ఈ పుస్తకం చదవాలా అని చెప్పి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. యూ జస్ట్ డిపెండ్ ఆన్ మై కోర్స్ కంప్లీట్లీ బికాజ్ ఇట్స్ రెడీ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు ఎదురుగా కనబడుతున్నాయి కదా క్వశ్చన్లు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం, నేను ఇచ్చిందంతా వీడియోస్ రూపంలో వినడం, PDF రూపంలో జిరాక్స్ తీయించుకుని చదివేయడం, కుమ్మేయడం, అంతే. ఇంకా డన్. ఏపీ హిస్టరీ ఈజ్ డన్. ఓకే. అలాగే నెక్స్ట్ ఇఫ్ వీ గో టు పాలిటీ. మీరేమనుకుంటారు, లక్ష్మీకాంత్ చదివేస్తే పాలిటీలో మంచి సబ్జెక్ట్ వస్తుంది అని అనుకుంటారు. బట్ పాలిటీ ఈజ్ నాట్ ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్ లైక్ అదర్ సబ్జెక్ట్స్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. లక్ష్మీకాంత్ బుక్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ యూ డోంట్ బిలీవ్ దట్ నేను నా కోర్స్లో ఐ డెల్ట్ విత్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్లస్ లక్ష్మీకాంత్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్లస్ లక్ష్మీకాంత్ ప్లస్ సమ్ అదర్ UPSC బుక్స్. ఇంకొన్ని ఉన్నాయి, కొన్ని అంటే ఈ రెండిటిలో లేనివి కొన్ని చోట్ల ఉంటాయి కదా ఫ్యాక్ట్స్. సో అలాంటివి కూడా ఈ కోర్స్లో ఇంక్లూడ్ చేశాను. ఎలా ఉంటుందంటే లిటరలీ ఐ స్టార్టెడ్ విత్ ఆర్టికల్ 1, అలాగా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఆర్టికల్ చెప్పుకుంటూ వెళ్ళాను. అందుకనే మీకు ఇది 15 minutes, 9 minutes, 20 minutes. ఆర్టికల్ 1, 2, 3, 4 తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ కంటెంట్, ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్, టైమ్ లైన్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. ఆ తర్వాత నేను ప్రతి టాపిక్లో కూడా ఐ ప్లేస్డ్ PYQs పెట్టాను, ప్రాక్టీస్ క్వశ్చన్లు పెట్టాను. ఇఫ్ యూ గో టు ఫండమెంటల్ రైట్స్, ఐ స్టార్టెడ్ విత్ ఆర్టికల్ 12. అక్కడి నుంచి దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ టెక్స్ట్ బుక్, దిస్ ఈజ్ ఇంట్రడక్షన్. ఇంకా అక్కడి నుంచి ఆర్టికల్ 13, ఆర్టికల్ 14. 13 ఆర్టికల్ చూసారా, 37 minutes ఉంది. 14కి వచ్చేసరికి 47 minutes. కోర్స్ కొంచెం స్లోగా నెమ్మదిగా చెప్తాను.
ఇంకా ఆర్టికల్ 16కి వచ్చేసరికి గంట చెప్పా. సో అలాగా మీకు ఎవ్రీ ఆర్టికల్ చెప్పుకుంటూ వెళ్ళా, ఎవ్రీ ఆర్టికల్. అలాగే చివరిలో దేర్ వర్ నంబర్ ఆఫ్ పీవైక్యూస్, ఏపీపీఎస్సీ పీవైక్యూ గ్రూప్ 2, అలాగే జనరల్ స్టడీస్లో పీవైక్యూస్ అండ్ అదర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఆర్టికల్ దగ్గర కూడా మీకు మళ్ళీ పీవైక్యూస్ ఉంటాయి, ఆ ఆర్టికల్ రిలేటెడ్ పీవైక్యూస్. సో దిస్ ఈజ్ ఏ మ్యాసివ్ వర్క్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ. యూ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ మై ఇండియన్ పాలిటీ కాన్సెప్చువల్గా. అండ్ ఐ విల్ బీ అప్లోడింగ్ ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ విజన్ ఐఏఎస్. ఇంకా స్టార్ట్ చేయలేదు. సో లిటరల్గా 393 ఆర్టికల్, 394 మొన్న వచ్చింది కదా క్వశ్చను యూపీఎస్సీలో, అది కూడా పెట్టాను అనమాట. అవి కూడా ఉన్నాయి. ఓకే, 393, 394, 394లో అమెండ్మెంట్ కూడా జరిగింది. ఓకే, 395. సో ఐ స్టాప్డ్ హియర్. దెన్ ఐ డిస్కస్డ్ అబౌట్ ద షెడ్యూల్స్ మీద కూడా మొన్న క్వశ్చన్ వచ్చింది. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వే దట్, ఇప్పుడు సపోజ్ మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ తీసుకుందాం, ద మోస్ట్ టఫెస్ట్ టాపిక్ ఇన్ పాలిటీ. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 245తో స్టార్ట్ అవుతాయి మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్. అలా ఒక్కొక్క ఆర్టికల్ చెప్పుకుంటూ వెళ్తే అన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంటే, అందులో ఉన్న కంటెంట్నే మనం లక్ష్మీకాంత్ రూపంలో చదువుకుంటాం. సో బోత్ ఆర్ సేమ్ బట్ నాట్ సేమ్. ఇక్కడ మనకి ఆర్టికల్ రూపంలో చదివితే ఏమవుతుందంటే, యూ నీడ్ నాట్ బై హార్ట్ ద ఆర్టికల్స్. Once if you learn the content of the article, you will automatically remember the number of the article. ఇప్పుడు 280 ఫైనాన్స్ కమిషన్ అని మనం ఫైనాన్స్ కమిషన్ గురించి డీటెయిల్స్ బాగా చదువుతాం టెక్స్ట్ బుక్లో, వాటి యొక్క కంపోజిషన్ ఆఫ్ ద మెంబర్స్, లేకపోతే ఫైనాన్స్ కమిషన్స్ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్, అవన్నీ చదువుతాం. కాబట్టి ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ న్యాచురల్గా గుర్తుంటుంది. ఇప్పుడు మొన్న 282 మీద 283 మీద అడిగినట్టున్నాడు మొన్న గ్రూప్ 2లో. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ 282, 283 ప్రకారం మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ కమిషన్ కాకుండా డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి స్టేట్ గవర్నమెంట్స్కి డబ్బులు ఇవ్వచ్చు. యూ ఆల్ నో దట్ కంటెంట్ లైస్ ఇన్ దిస్ 282 అండ్ 283. సో అట్లాగా మీకు 293 వరకు ఆర్టికల్స్ సెంట్రల్ స్టేట్ ఫైనాన్స్ రిలేషన్స్ అనమాట. సో ఇక్కడే మనకి యూనిటరీ ఫీచర్స్, ఫెడరల్ ఫీచర్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. అట్లాగా మీకు ఎవ్రీ ఆర్టికల్ అలా చూసుకుంటే మీకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ 350 to 360 ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇవి కాదు, అందరూ చేసేవి ఇవన్నీ. ఐ ఈవెన్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ ఆల్సో. అఫీషియల్ లాంగ్వేజ్ మీద 343 to 351 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఐ ఎక్స్ప్లెయిన్డ్. సో దీనివల్ల ఏంటంటే మీరు యూ నీడ్ నాట్ రిమెంబర్ ద ఆర్టికల్స్ పర్టిక్యులర్లీ, యూ విల్ న్యాచురల్లీ రిమెంబర్ ద ఆర్టికల్స్. ఆ తర్వాత ఫైనల్గా ఐ హ్యావ్ డెల్ట్ విత్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. మన 1773 రెగ్యులేషన్ యాక్ట్ దగ్గర నుంచి ఇంకా 1947 మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ 1, 2, 3. ఆ తర్వాత హ్యావ్ డెల్ట్ విత్ సైలియంట్ ఫీచర్స్, ప్రియాంబుల్. ఇంకా ప్రియాంబుల్ మీద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బోల్డ్ అని ఉంటాయి మనకి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హ్యూజ్ అనమాట. ప్రియాంబుల్ మీదే నేను చేత్తో ఒక 180 క్వశ్చన్స్ రాసా. జిఎస్పీవైక్యూలు అన్నీ కలెక్ట్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్ ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేస్తే సమ్వేర్ అరౌండ్ 200 క్వశ్చన్స్ ఎన్నో వచ్చినాయి ఓన్లీ ప్రియాంబుల్ మీద. అవే ఈ 2 వీడియోలు. సో అలాగా మీకు ఐ హ్యావ్ ప్రొవైడెడ్ యూ ఆర్టికల్స్, కంటెంట్ యాజ్ వెల్ యాజ్ పీవైక్యూస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్. సో మీకు ఇది ఒక నెల చదివితే మీరు యూ విల్ బీ కంఫర్టబుల్ విత్ పాలిటీ. దిస్ ఈజ్ రియల్ గ్రూప్ 2 పాలిటీ. And this is real AP history. If you are planning to come to APPSC Group 2, if you don't deal with these 2 subjects initially, before, ఈ 2 నెలలు క్రూషియల్.
ఈ 2 సబ్జెక్టులు ఈ 2 నెలల్లో మీకు క్రూషియల్. మిగతావన్నీ మీరు కంఫర్టబుల్లే. మీరు మళ్ళీ ఇండియన్ ఎకానమీ చదివితే యూ కెన్ రికాల్ ఇట్. ఎస్ఎన్టీ ఎన్వైరన్మెంట్ యూ కెన్ రికాల్ దెమ్. ఇండియన్ హిస్టరీ యూ కెన్ రికాల్. జాగ్రఫీ యూ కెన్ రికాల్. సొసైటీ యూ కెన్ రికాల్. ఇవన్నీ ఓకే, ఫైన్. బట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 2 సబ్జెక్టులు. ఐ హ్యావ్ ప్రొవైడెడ్, దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్. యూ కెన్ జాయిన్ దిస్ టెలిగ్రామ్ గ్రూప్ ఇన్ ద డిస్క్రిప్షన్ లింక్. అలాగే యాప్ లింక్ కూడా ఉంటుంది. సో యూ స్టార్ట్ విత్ దీస్ 2 సబ్జెక్ట్స్ ఫర్ గ్రూప్ 2 ఇమీడియట్లీ. మీరు కానీ ఇప్పుడు కానీ జూన్ మంత్లో కానీ డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేస్తే యూ విల్ బీ ఇన్ ద రేస్. ఇఫ్ యూ మిస్ దిస్ జూన్ మంత్ యూ ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్. ఎందుకంటే ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, గ్రూప్ 2 పర్టికులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ స్పెసిఫిక్గా గ్రూప్ 2 మీద కూర్చున్న వాళ్ళు, ప్రీవియస్ ఇయర్ రాసి 180 ప్లస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అహోరాత్రులు ఆల్రెడీ ఈ పర్టికులర్ గ్రూప్ 2 మీద కూర్చున్న వాళ్ళే. సో మీరు కనుక ఇఫ్ యూ టేక్ ఏ డెసిషన్ కమింగ్ ఇన్ టు గ్రూప్ 2, దిస్ ఈజ్ ద హై టైమ్. దిస్ ఈజ్ ద మంత్ యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ అండ్ టెస్ట్ యువర్ ఛాన్సెస్. So you have to take a decision in June month immediately whether you are preparing again for UPSC or you are coming and writing group 2 first of all as a plan B. ముందు ప్లాన్ బి లాగా చేసుకుని తర్వాత యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకొని ఇటు వస్తారా, లేదా యు ఆర్ నాట్ ఎ కిడ్, యూ కెన్ నో, యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఓకే. సో నేనైతే మాత్రం ఇఫ్ యూ టేక్ ఎ డెసిషన్ ఆఫ్ కమింగ్ ఇన్ టు గ్రూప్ 2 దిస్ ఇయర్ 2026 గ్రూప్ 2, ఎందుకంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, ఫిబ్రవరి కల్లా అయిపోద్ది, డన్, క్లోజ్. అందుకని ఈ 2 నెలల్లో మీరు ఈ 2 సబ్జెక్టులు కవర్ చేస్తేనే దెన్ యూ విల్ గో ఫర్ రివిజన్స్. నా పాయింట్ అది. మీరు ఫిబ్రవరిలో ఇప్పుడు మీరు ఒకసారి చదివితే మొత్తం అంతా, దెన్ యూ విల్ స్టార్ట్ రివైజింగ్ ఆఫ్టర్. అదే ప్రిలిమినరీ మీరు ఎలాగో క్వాలిఫై అయిపోతారు, ఎందుకంటే ఇది వెరీ ఈజీ కేక్ వాక్. ఇక్కడ కేక్ వాక్ అంట, ఐ డోంట్ డినై దట్. ఇక్కడ మాత్రం రాక్ వాక్, గుర్తుపెట్టుకోండి, రాక్ వాకే. డోంట్ థింక్ దట్ ఇండియన్ ఎకానమీ ఈజ్ ఈజీ ఫర్ యూ అండ్ డోంట్ థింక్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ ఆల్సో ఈజీ ఫర్ యూ. Because you will get number of questions more. You will be asked on every nook and corner of the subject. ఇంకా ఏపీ ఎకానమీ ఈజ్ ఎంటైర్లీ న్యూ ఫర్ యూ. ఆ విధంగా ముందు పెద్ద సబ్జెక్టులు కంప్లీట్ చేసుకుంటే రివైజ్ చేయడానికి ప్రిలిమినరీ తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు. సో సమ్హౌ ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఈ ప్లాన్ ఒకసారి మీరు స్టడీ చేసి మీకు ఇక్కడ ఎలా ఫిట్ అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. సో దిస్ ఈజ్ ద థింగ్ ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ అబౌట్. అంటే మొన్న యూపీఎస్సీ పేపర్ చూసిన తర్వాత ఈ వీడియో చేయాలని అనిపించింది. అదర్వైజ్ ఐ డోంట్ బాదర్ అబౌట్ జనరల్గా, అంటే ఎవరు స్టూడెంట్ ఏం చేస్తున్నారు అనేది ఇట్స్ ఇండివిజువల్ లైఫ్. దానికి మనం ఎవ్రీబడి టేక్స్ దేర్ డెసిషన్స్ ఇండివిజువల్లీ, అందులో మనం ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏం లేదు. బట్ మొన్న యూపీఎస్సీ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఎటు వెళ్ళిపోతున్నాడు ఇటు యూపీఎస్సీ, ఎక్కడెక్కడ క్వశ్చన్లు, ఐ వాజ్ సమ్హౌట్ చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత. అంటే అలా ఇస్తే ఇంకా ఎక్కడ ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఏం చదవాలి, ఎలా చదవాలో, వేర్ ఈజ్ ద డైరెక్షన్, వాట్ యూ హ్యావ్ టు రీడ్ అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఆ క్వశ్చన్ పేపర్ నాకైతే అనిపించింది. బట్ సరే, హోగయా సో హోగయా, దాన్ని ఇప్పుడు ఎవరు ఏం మార్చలేరు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు. ఇట్స్ ఎ కంపారిటివ్ కాంపిటీషన్ కాబట్టి ఎవ్రీవేర్ those who got some high marks out of luck or out of their knowledge, we can't decide, we can't analyze that. Okay, so andikani if at all if you are planning to write group 2 this year, you please consider this plan and take my courses immediately for AP history and Indian polity, complete them, then you are on your own. ఇంకా అక్కడి నుంచి మీరు మీ సబ్జెక్ట్స్ మీకే ఉన్నాయి కాబట్టి
నేను మీకు ప్రొవైడ్ చేసేది ఏంటంటే ద రియల్ కోర్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఫర్ యూ. ఇప్పటికిప్పుడు మీరు అన్నీ ఎత్తుక్కుంటా ఉంటే టైం పుణ్యకాలం కాస్తే అయిపోద్ది. సో దాని బదులు టేక్ ఏ వైస్ డెసిషన్, సెలెక్ట్ వన్ సోర్స్, దట్ ఈజ్ మీ. అంటే సంథింగ్ లైక్ అగైన్ ఐ టెల్ యూ, ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ లేకుండా ఇఫ్ యూ వాంట్ టు గో ఫ్రమ్ వన్ డెస్టినేషన్ టు అనదర్ డెస్టినేషన్, యూ విల్ బీ సర్చింగ్ ద రోడ్స్ వితౌట్ ఏ నాలెడ్జ్ వేర్ టు గో, హౌ టు గో. అందరు నలుగురిని అడుగుతూ ఉంటారు. ఎక్కడికైనా ఒక ఊళ్ళో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి వెళ్ళాలి, డెస్టినేషన్ ఇది. మీ గూగుల్ మ్యాప్ లేదనుకోండి, యూ విల్ ఆస్క్ ఎవ్రీవేర్. ఇక్కడ అడుగుతారు, వాడు ఇటు వెళ్ళమంటాడు, మళ్ళీ వాడు ఇట్లా వెళ్ళమంటాడు, మళ్ళీ ఇటు రమ్మంటాడు, ఇక్కడ అడుగుతారు, మళ్ళీ ఇక్కడ అడుగుతారు, ఇక్కడ అడుగుతారు, ఇక్కడ అడుగుతారు, ఇలా వెళ్తూ ఉంటారు. అలా అడిగి అడిగి వెళ్తారు ఈ జర్నీలో. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 రాయాలంటే యూ విల్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యువర్ కన్సల్ట్ యువర్ యూట్యూబ్, వాట్ ఎవర్. సో ఇలా వెళ్తారు. బట్ అదే గూగుల్ మ్యాప్ ఉందనుకోండి, పెట్టుకుంటారు, అది ఎటు చూపిస్తే అటు జమ్మని వెళ్ళిపోతారు. ఐఎమ్ యువర్ గూగుల్ మ్యాప్. ఓకే, కన్సిడర్ మీ యాజ్ ఈ గూగుల్ మ్యాప్ ఫర్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ. మిగతా సబ్జెక్ట్స్ యు ఆర్ యువర్ గూగుల్ మ్యాప్, యూ నో వాట్ టు రీడ్. బట్ ఈ 2 సబ్జెక్ట్స్కి గ్రూప్ 2 ర్యాంకర్ 44. ఓకే, ఆల్ ది బెస్ట్.